దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి స్వీకరించినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, ఆ వాక్యాన్ని ఆ వ్యక్తి నెమరు వేయట అంటే ధ్యానిస్తూ జీవితానికి అన్వయించుకున్నవాడు పరిశుద్ధుడు అవుతాడు. మీరు వినువారు మాత్రమే కాక దాని ప్రకారం మనం వింటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో ప్రత్యేకంగా ఇద్దరు నిర్మాణకుల గురించి చెప్పాడు, ఇల్లు కట్టుకోవడానికి గురించి చెప్పాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, రెండోవాడు చేయని ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు. ఈయన మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. వానలు వచ్చనో వరదలు వచ్చనో గాలి వీసిన ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకంటే నా మాటలు విన్నాడు, వాటి ప్రకారం ఇల్లు కట్టుకున్నాడు. వినేవాడు, నెమరు వేసేవాడు, ఆడు పరిశుద్ధుడు అవుతాడు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము ఒక వ్యక్తిని స్వీకరించినప్పుడు, ఆ వ్యక్తి తన వాక్యాన్ని తన జీవితానికి అన్వయించుకున్నప్పుడు ఆ వ్యక్తి శుద్ధుడు అవుతాడు. అందుకే వాక్యం అనే నీటితో ఆయన ఏం చేయించాడు మనకి. అవును, మీరు వాక్యాన్ని వింటున్నారు, బాగుంది, జీవితానికి అన్వయించుకుంటున్నారా? నేను పాపము చేయకుండా ఉండునట్లుగా నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అన్నాడు. యవనస్తులు దేని ద్వారా తన నడక శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి. దాన్ని మీరు ఎప్పుడైనా చూడండి, నెమరు వేసే జంతువులు తినేస్తాయి. ముందు తినేసిన తర్వాత ఎక్కడొక చోట కూర్చుంటాయా? కూర్చొని ఏం చేస్తాయి? అవును, ఏమైతే తిన్నదో దాన్ని వెనక్కి తెచ్చుకుంటాయి. ఇప్పుడు అసలైన స్థితి మొదలైద్ది. తిన్న దాన్ని అవి శోషించుకుంటాయి, స్వీకరిస్తాయి. ఏ ఆహారాన్ని అయితే అవి తిన్నాయో. దీన్ని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ధ్యానము అన్నాడు. ప్రారంభమే ధ్యానం కదా. దుష్టుల ఆలోచన చొప్పున తర్వాత ఇప్పుడు చెప్పండి, ఇంతకు మీరు పరిశుద్ధమా అపరిశుద్ధమా? వాక్యం ఎంత విలువైందండి, చదువుతున్నారా? 2, వాక్యం ఎంత విలువైందో చూడండి. వాక్యము ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, యెహెజ్కేలు చెప్తున్నాడు, నోరు తెరు అని దేవుడు వాక్యాన్ని చుట్టి నోట్లో పెట్టి కుక్కి భక్షించన్నాడు. అసలుకి నోరు నిండిపోయింది దేంతో? మీ నోరు దేంతో నిండింది?